ఈ దినవాక్య ధ్యానాంశం కొంచెము క్రింద దీపము. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మత్తయి సువార్త 5:15 రక్షణ అనుభవము ద్వారా ప్రభు మీ హృదయమందు దీపమును ఉంచుచున్నాడు. ఇది పాతకాల పద్ధతి. దీపము యొక్క ఒత్తి నూనెలో మునిగి ఉండును గనక దీపమును ముట్టించుట ద్వారా అగ్నిమంట పుట్టును. దీపమునకు సంబంధించిన ధ్యానములలో ఈ సంగతిని మనస్సులో ఉంచుకొనండి. ప్రభు దయతో అనుగ్రహించిన రక్షణను మీ మట్టుకు మీరు భద్రపరుచుకునటము కాదు గాని ఇంటి వారందరికి అది వెలుగునిచ్చినట్లుగా దీపస్తంభం మీద పెట్టవలెను. ఎవరు కూడా దీపమును కొంచెము క్రింద పెట్టరని ప్రభు చెప్పుట విశేషము. కొంచెమనది వ్యాపారము మరియు వృత్తిని సూచించుచున్నది. ప్రస్తుత కాలమందు చాలామంది విస్తారమైన ధనమును సంపాదించే నిమిత్తము దేవారాత్రములు తమ వృత్తిలో మునిగి తేలుతున్నారు. బైబిలు చదువుటకు గాని, ప్రార్థన చేయుటకు గాని, ఆదివారం ఆరాధనకు వెళ్ళుటకు గాని వారికి సమయముండటలేదు. కొంచెము దీపమును కప్పివేయుచున్నది, అగ్నిని ఆర్పివేయుచున్నది. కొంచెమును గూర్చిన రెండవ అంశము అది కొలుచుటకు వాడబడు పనిముట్టు. ధాన్యముతో సహా అన్నిటినీ కొలుచుట మంచిదే గాని కొన్నిసార్లు దైవ సేవకులు మరియు విశ్వాసులను కొలిచి వారి మీద నేరము మోపుచుండగా మీ దీపము ఆరిపోవును. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ప్రభువు నోట నుండి వచ్చిన ఈ హెచ్చరిక క్రీస్తు వెలుపల ఉన్నవారికిని భావించుట సహజము. అయితే అది నిజము కాదు. ఇది విశ్వాసులతో సహా అందరికీ చెందినదై ఉన్నది. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. 2 కొరింథీ పత్రిక 5:10 మరణము తదుపరి తీర్పు జరుగును అను సత్యము మనలో వణుకును పుట్టించవలెను. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుడు ఈ దిన వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.